Welcome to our maths class. Exercise 1.1 third sum. Use Euclid's division lemma to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. అంటే మనల్ని స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని చూపించమంటున్నారు. సో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుని దానికి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చే వాల్యూ మనకి 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని మనం చూపించాలి. సొల్యూషన్: లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ టేక్ b ఈక్వల్ టు 3. ఇక్కడ మనం చూపించాల్సిన ఫార్మ్స్ 3p ఆర్ 3p ప్లస్ 1 కాబట్టి డివైజర్ మనం 3గా తీసుకోవాలి. సో b ఈక్వల్ టు 3. బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా a ఈక్వల్ టు 3q ప్లస్ r for some integer q greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 3. సో పాజిబుల్ రిమైండర్స్ మనకి పాజిబుల్ అయ్యే వాల్యూస్ ఏమేమి ఉంటాయంటే 0 is less than or equal to r is less than 3 కాబట్టి r equal to 0, 1, 2. సో పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ r వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి. a ఈక్వల్ టు 3q ప్లస్ 0, a ఈక్వల్ టు 3q ప్లస్ 1, a ఈక్వల్ టు 3q ప్లస్ 2. ఈ 3 కేసెస్ మనం చెక్ చేస్తాం. అలా చెక్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ 3p ఆర్ 3p ప్లస్ 1గా రావాలి. ఫస్ట్ కేస్, ఇఫ్ a ఈక్వల్ టు 3q ప్లస్ 0, 3q ప్లస్ 0 మీన్స్ a ఈక్వల్ టు 3q. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. మనం ఏ అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్గా తీసుకున్నాం కాబట్టి ఈ ఏ వాల్యూకి స్క్వేర్ చేయాలి. సో ఏ ఈక్వల్ టు 3q కాబట్టి ఏని స్క్వేర్ చేస్తున్నాం. ఒకవైపు స్క్వేర్ చేస్తే మనకి బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేస్తేనే అది రూల్ అప్లై అవుతుంది కాబట్టి ఏని స్క్వేర్ చేసినప్పుడు 3qని కూడా హోల్ స్క్వేర్ చేయాలి. సో a స్క్వేర్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ మీన్స్ 3ని స్క్వేర్ చేయాలి, qని కూడా స్క్వేర్ చేయాలి. సో 3 స్క్వేర్ ఇంటూ q స్క్వేర్, దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 3 ఇంటూ 3, 9q స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 9q స్క్వేర్ని మనం 3 ఇంటూ 3q స్క్వేర్గా రాసుకోవచ్చు. 3 3 జార్ 9, 9q స్క్వేర్ వచ్చేస్తుంది కదా. అంటే 3 ఇంటూ సంథింగ్, 3 ఇంటూ 3q స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ 3q స్క్వేర్ అంతటిని కూడా మనం p అనుకోవచ్చు. ఎందుకంటే 3 యొక్క మల్టిపుల్ కదా ఇదంతా కూడా. సో 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ బ్రాకెట్లో ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ అంతటిని మనం p అనే లెటర్తో ఇండికేట్ చేస్తున్నాం. అప్పుడు 3 ఇంటూ సంథింగ్, 3p. p బిలాంగ్స్ టు z వేర్ p ఈక్వల్ టు 3q స్క్వేర్. దట్ మీన్స్ p అనేది ఇంటీజర్ తీసుకున్నాం అండ్ p ఈక్వల్ టు 3q స్క్వేర్, 3q స్క్వేర్ని pగా తీసుకున్నామని చెప్తున్నాం అనమాట. సో a స్క్వేర్ ఈక్వల్ టు 3p వాల్యూ వచ్చింది. అంటే మనకి క్వశ్చన్లో చూపించమన్నట్టుగా 3p వాల్యూలోకి ఆ ఫామ్లోకి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కేస్ తీసుకున్నాం. a ఈక్వల్ టు 3q ప్లస్ 1, a ఈక్వల్ టు 3q ప్లస్ 1. దీనికి కూడా స్క్వేర్ చేయాలి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఎందుకు చేస్తున్నామో గుర్తుంది కదా, మనకి క్వశ్చన్లో అడిగింది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో అందుకోసం పాజిటివ్ ఇంటీజర్ వాల్యూని మనం స్క్వేర్ చేస్తున్నాం. a స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ వాల్యూలో 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయాలి. దానికి సంబంధించిన ఫార్ములా మనకి x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో x ప్లేస్లో 3q, y ప్లేస్లో 1 తీసుకుంటే 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం. 3q హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2 ఇంటూ 3q ఇంటూ 1 ప్లస్ y స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 3q హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 3 స్క్వేర్ ఇంటూ q స్క్వేర్. సో 3 స్క్వేర్ మీన్స్ 9, q
క్యూ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 6q ఇంటూ 1 6qa ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1 ఇంటూ 1 1 ఓకే 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1 మొత్తం దీని అంతటిలోంచి 9q స్క్వేర్ ప్లస్ 6q ఈ 2 టర్మ్స్లోంచి 3ని కామన్ తీస్తున్నాం 3ని కామన్ తీసినప్పుడు 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 2q ఎందుకని 9q స్క్వేర్ని 3 ఇంటూ 3q స్క్వేర్గా రాసుకోవచ్చు అలాగే 6qని 3 ఇంటూ 2q అని రాయొచ్చు అందువల్ల ఈ రెండు టర్మ్స్లోంచి మనం 3ని కామన్ తీసినప్పుడు 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1 థర్డ్ టర్మ్ ఇక్కడ అలాగే వచ్చేస్తుంది ప్లస్ 1 సో ఇది ఏ ఫామ్లో ఉందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 సో 3 ఇంటూ ఈ సంథింగ్ దీని అంతటిని మనం పీగా ఇండికేట్ చేసుకుంటే ప్లస్ 1 3p ప్లస్ 1 వేర్ p అంటే మనం ఏమనుకున్నాం 3q స్క్వేర్ ప్లస్ 2q సమ్ ఇంటీజర్ అండ్ p బిలాంగ్స్ టు z అనుకుంటున్నాం అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 మనకు కావాల్సినట్టుగా క్వశ్చన్లో 3p ప్లస్ 1 ఫామ్లోకి ఇది వచ్చింది అంటే మనం 2 కేసెస్ని మనం సాల్వ్ చేసాం ఇప్పుడు థర్డ్ కేసు a ఈక్వల్ టు 3q ప్లస్ 2 ఇఫ్ a ఈక్వల్ టు 3q ప్లస్ 2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ a స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా మనం సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ హియర్ x ఈక్వల్ టు 3q అండ్ y ఈక్వల్ టు 2 సో ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ 3q హోల్ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ 9q స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 4 4 ఇంటూ 3 12 12 ఇంటూ q 12q ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 3 ప్లస్ 1 అంటే 4ని మనం 3 ప్లస్ 1గా స్ప్లిట్ చేసుకున్నాం ఎందుకని మనం 3ని కామన్ తీసుకుంటున్నాం కదా 3ని కామన్ తీసుకుంటున్నాం కాబట్టి 3 యొక్క మల్టిపుల్స్గా స్ప్లిట్ అయితే మనం వాటిని ఆ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు సో 4ని 3 ప్లస్ 1గా రాసుకున్నాం ఇప్పుడు 9q స్క్వేరు ప్లస్ 12q ప్లస్ 3 ఈ 3 టర్మ్స్లోంచి 3ని కామన్ తీద్దాం 3ని కామన్ తీసినప్పుడు 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఎందుకని 9q స్క్వేర్ అంటే 3 ఇంటూ 3q స్క్వేర్ 3 ఇంటూ 3q స్క్వేర్ 12q అంటే 3 ఇంటూ 4q 3 ఇంటూ 4q ప్లస్ 3ని 3 ఇంటూ 1గా రాసుకోవచ్చు సో ఈ 3 టర్మ్స్లోంచి 3ని కామన్ తీసినప్పుడు 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఈ ప్లస్ 1 ఫోర్త్ టర్ము సేమ్ యాజ్ టీజ్గా ప్లస్ 1గా వస్తుంది సో ఒకసారి అబ్జర్వ్ చేయండి 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 సో 3 ఇంటూ p ప్లస్ 1 a స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ p ప్లస్ 1 వేర్ p ఈక్వల్ టు 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 అండ్ p బిలాంగ్స్ టు z సో ఇక్కడ కూడా ఈ థర్డ్ కేసులో కూడా మనకి 3p ప్లస్ 1 ఫామ్లోకి వచ్చింది అంటే ఫస్ట్ కేసులో 3pలా వచ్చింది సెకండ్ కేస్ థర్డ్ కేసు 3p ప్లస్ 1 ఫామ్లో వచ్చింది బై 1 2 అండ్ 3 వీ కెన్ కన్క్లూడ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1 hence proved. Fourth sum, use Euclid's division lemma to show that the cube of any positive integer is of the form 9m, 9m plus 1 or 9m plus 8. థర్డ్ సమ్లో మనం చూసినట్లయితే స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు ఇక్కడ మనకి క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చారు అంటే మనం ఏ అనే ఇంటీజర్ని తీసుకుని దానికి క్యూబ్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అవి 9m కానీ 9m ప్లస్ 1 కానీ 9m ప్లస్ 8 కానీ ఫామ్లో ఉంటాయని చూపించాలి సొల్యూషన్ లెట్ a be any positive integer and take b ఈక్వల్ టు 3 ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే
మనం అన్ని సమ్స్లోనూ కూడా ఇక్కడ డివైజర్ ఏది కనిపిస్తే అవే డివైజర్గా తీసుకున్నాం, బి వాల్యూస్గా తీసుకున్నాం. కానీ ఇక్కడ బి ఈక్వల్ టు 3 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బి ఈక్వల్ టు 9 తీసుకుంటే మనకి పాజిబుల్ రిమైండర్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరకు వచ్చేస్తాయి. అంటే అన్ని కేసెస్ మనం సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకోసం మనం బి ఈక్వల్ టు 3 వాల్యూని తీసుకుని దాని నుంచి సమ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ 9 కామన్ వస్తుంది, 9 కామన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ ఫామ్లోకి వస్తాయనేది అర్థమవుతుంది. సో ఈ సమ్లో మాత్రం మీరు డివైజర్ బి ఈక్వల్ టు 3 తీసుకోండి. బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా a ఈక్వల్ టు 3q ప్లస్ r ఫర్ సమ్ ఇంటీజర్ q గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దెన్ 3. దట్ ఇంప్లైస్ పాజిబుల్ రిమైండర్స్ r ఈక్వల్ టు 0, 1, 2. Possible values of a are a equal to 3q plus 0, a equal to 3q plus 1, a equal to 3q plus 2. First case, if a equal to 3q plus 0, that means a equal to 3q. a అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్. మనకి క్వశ్చన్లో అడిగింది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం క్యూబ్ చేసినట్లయితే ఏ క్యూబ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్. 3q హోల్ క్యూబ్ మీన్స్ 3ని క్యూబ్ చేయాలి అండ్ క్యూని కూడా క్యూబ్ చేయాల్సి ఉంటుంది. సో 3 క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్. 3 క్యూబ్ మీన్స్ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 ఇంటూ 3 ఇంటూ 3 27 క్యూ క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్. దట్ ఈక్వల్ టు ఈ 27 ఇంటూ క్యూ క్యూబ్ని 9 కామన్ తీయచ్చు. ఎందుకని 27ని 9 ఇంటూ 3గా రాసుకోవచ్చు కాబట్టి. సో 9 కామన్ తీస్తే 9 ఇంటూ 3 క్యూ క్యూబ్. దట్ ఈక్వల్ టు 9 ఇంటూ సంథింగ్గా రాసుకోగలిగాం. 9 ఇంటూ సంథింగ్ మీన్స్ ఈ సంథింగ్ని ఈ 3 క్యూ క్యూబ్ని ఎంగా డినోట్ చేసుకుంటే మనం, ఎందుకంటే మనం చూపించాల్సింది ఎం అనే లెటర్తో కదా. సో ఇక్కడ ఇచ్చిన లెటర్ని బట్టి మనం అదే లెటర్ని ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాం. సో దట్ ఈక్వల్ టు 9m, వేర్ m ఈక్వల్ టు 3q క్యూబ్ అండ్ m బిలాంగ్స్ టు z. సో a క్యూబ్ ఈక్వల్ టు 9m అని మనం చూపించాం. నెక్స్ట్ కేస్, ఇఫ్ a ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇప్పుడు మనం చేయాల్సింది క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. a క్యూబ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇక్కడ మనకి 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా x ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దీని ప్రకారమే ఈ 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3q ఈక్వల్ టు ఎక్స్, 1 ఈక్వల్ టు వై ఇలా తీసుకుని మీరు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 1 3x స్క్వేర్ వై ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 1 స్క్వేర్ 3xy స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే 3 క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ని విడదీస్తే 3 స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ 1 ఉన్న ఇదే వాల్యూ వస్తుంది కాబట్టి ఇంక వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 1 స్క్వేర్ అన్న ఇంటూ 1 ఇదే వాల్యూ వస్తుంది కాబట్టి ప్లస్ 1 క్యూబ్ మీన్స్ 1. 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 27 క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 స్క్వేర్ మీన్స్ 9 క్యూ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3q 3 3 జార్ 9 క్యూ ప్లస్ 1. దట్ ఈక్వల్ టు 27 క్యూ క్యూబ్ ప్లస్ 27 క్యూ స్క్వేర్ 3 9 జార్ 27 క్యూ స్క్వేర్ ప్లస్ 9q ప్లస్ 1. ఇప్పుడు మీకు ఎలా కామన్ తీయాలో తెలిసే ఉంటుంది. చూడండి, మొత్తం ఈ 3 టర్మ్స్లోంచి 9 కామన్ వస్తుంది. ఎందుకని 27ని 9 ఇంటూ 3 రాసుకోవచ్చు, ఇక్కడ 27 9 ఇంటూ 3 రాసుకోవచ్చు, 9ని 9 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. సో ఈ 3 టర్మ్స్లోంచి 9 కామన్ వస్తుంది కాబట్టి 9 కామన్ తీస్తే 3q క్యూబ్ ప్లస్
3q square ప్లస్ 1q మీన్స్ q. సో ఈ 3 టర్మ్స్లోంచి 9 కామన్ తీసాం. ఈ 4th టర్మ్ +1 అలాగే వచ్చేస్తుంది +1. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, 9 ఇంటూ సంథింగ్ +1. సో ఈ సంథింగ్ ఈ వాల్యూని మనం mతో డినోట్ చేస్తాం. దట్ ఈక్వల్ టు 9m + 1. వేర్ అదే విషయం ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. m ఈక్వల్ టు 3q³ + 3q² + q. m బిలాంగ్స్ టు z. సో సెకండ్ కేసులో కూడా మనకి a³ ఈక్వల్ టు 9m + 1 ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు థర్డ్ కేసు, ఇఫ్ a ఈక్వల్ టు 3q + 2 క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, a³ ఈక్వల్ టు 3q + 2 హోల్ క్యూబ్. ఇక్కడ కూడా మనం x + y హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. x³ 3q హోల్ క్యూబ్ ప్లస్ 3x² y 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3xy² 3 ఇంటూ 3q ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y³ మీన్స్ 2 హోల్ క్యూబ్. 3q హోల్ క్యూబ్ని 3³ ఇంటూ q³ ప్లస్ 3 ఇంటూ 2 6, 3q హోల్ స్క్వేర్ని 3² ఇంటూ q² ప్లస్ 3 ఇంటూ 3q 9q 2² మీన్స్ 4 ప్లస్ 2³ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 8. 3³ 3 ఇంటూ 3 ఇంటూ 3 27 ఇంటూ q³ ప్లస్ 6 ఇంటూ 9q² ప్లస్ 9 ఇంటూ 4 36q ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 27 ఇంటూ q³ ప్లస్ 6 ఇంటూ 9 54q² ప్లస్ 36q ప్లస్ 8. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ 3 టర్మ్స్ నుంచి మనం 9ని కామన్ తీసుకోవచ్చు. ఎందుకని 27ని 9 ఇంటూ 3గా రాసుకోవచ్చు, 54ని 9 ఇంటూ 6గా రాసుకోవచ్చు, 36ని 9 ఇంటూ 4గా రాసుకోవచ్చు. సో 9 కామన్ తీసుకుంటే ఈ 3 టర్మ్స్లోంచి 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q, ఈ 4th టర్మ్ ప్లస్ 8 అలాగే ఉంటుంది. సో 9 ఇంటూ సంథింగ్ ప్లస్ 8గా రాయగలుగుతున్నాం. సో a³ ఈక్వల్ టు 9m ప్లస్ 8 వేర్ m ఈక్వల్ టు 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q. m బిలాంగ్స్ టు z. ఇక్కడ కూడా మనకి 9m ప్లస్ 8 ఫామ్లోకి వచ్చింది. అంటే a³ ఈక్వల్ టు 9m ఆర్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8 ఫామ్స్లో వస్తున్నాయి. కాబట్టి బై 1, 2 and 3 we can conclude that the cube of any positive integer is of the form 9m, 9m plus 1 or 9m plus 8. Hence proved. Next sum is 5th sum. Show that one and only one out of n, n plus 2 or n plus 4 is divisible by 3 where n is ఎనీ పాజిటివ్ ఇంటీజర్. అంటే మనకి ఇక్కడ n అనే ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే n, n+2, n+4 ఈ 3 నెంబర్స్లోనూ ఏదో ఒక్క నెంబర్ మాత్రమే మనకి 3తో డివిజిబుల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్, లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ మనం ప్రతిసారి ఏ పాజిటివ్ ఇంటీజర్గా తీసుకునే వాళ్ళం. ఇక్కడ మనకి క్వశ్చన్లో n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చారు కాబట్టి ఏ బదులుగా స్మాల్ అని తీసుకుంటున్నాం. లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ టేక్ b ఈక్వల్ టు 3. ఎందుకంటే ఇక్కడ మనకి డివిజిబుల్ బై 3 అన్నారు. డివిజిబుల్ బై 3 అన్నారు కాబట్టి డివైజర్ b ఈక్వల్ టు 3. ఓకే, బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా n ఈక్వల్ టు 3q ప్లస్ r. మనం a ఈక్వల్ టు bq ప్లస్ r యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం n ఈక్వల్ టు 3q ప్లస్ r ఫర్ సమ్ ఇంటీజర్ q గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ 3. సో పాజిబుల్ రిమైండర్స్ r ఈక్వల్ టు 0, 1, 2. పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ n ఆర్ n ఈక్వల్ టు 3q ప్లస్ 0, n ఈక్వల్ టు 3q ప్లస్ 1,
n ఈక్వల్ టు 3q ప్లస్ 2. మనకి ఈ 3 కేసెస్లోనూ కూడా n, n ప్లస్ 2, n ప్లస్ 4 ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 3 వాల్యూస్లోనూ కూడా ఏదో ఒక్క వాల్యూ మాత్రమే డివిజిబుల్ బై 3 అవుతుందని చూపిస్తాం. సో ఫస్ట్ కేస్ తీసుకుంటే ఇఫ్ n ఈక్వల్ టు 3q ప్లస్ 0, n అనేది 3q అయినప్పుడు మనం ప్రూవ్ చేయాలి. సో n ఈక్వల్ టు 3q మనకి ఇక్కడే అర్థమైపోతుంది. 3 ఇంటూ సంథింగ్, 3 ఇంటూ సంథింగ్ మీన్స్ 3 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నీ కూడా డివిజిబుల్ బై 3 అవుతాయి. సో 3 ఇంటూ సంథింగ్ వాల్యూ వచ్చింది అంటేనే మనకి డివిజిబుల్ బై 3 వచ్చిందని అర్థం. సో n ఈక్వల్ టు 3q డివిజిబుల్ బై 3. ఇప్పుడు మనం ఏం చూడాలి? n వాల్యూ ఆల్రెడీ మనకి డివిజిబుల్ బై 3 వచ్చేసింది. మనం చూడాల్సిన వాల్యూస్ ఏంటి? n ప్లస్ 2 అండ్ n ప్లస్ 4. మన దగ్గర n వాల్యూ ఉంది. n ప్లస్ 2 కావాలంటే ఏం చేయాలి మనం? యాడింగ్ 2 ఆన్ బోత్ సైడ్స్, 2ని బోత్ సైడ్స్ని యాడ్ చేయాలి. సో n ప్లస్ 2 ఈక్వల్ టు 3qకి ప్లస్ 2 చేస్తున్నాం అంటే 3q ప్లస్ 2. n ప్లస్ 2 ఈక్వల్ టు 3q ప్లస్ 2. ఇక్కడ 3q ప్లస్ 2 అబ్జర్వ్ చేస్తే మనకి 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 2 అంటే రిమైండర్ 2 వస్తుంది. 3తో డివిజిబుల్ చేస్తుంటే మనకి రిమైండర్ 2 వస్తుంది. అలా వస్తే మనకి 3తో డివిజిబుల్ అవుతుందా? 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 2 వస్తుంది. సో ఇక్కడ మనకి 3తో డివిజిబుల్ అవ్వదు. ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా రిమైండర్ 0 రావాలి. సో ఇక్కడ మనకి రిమైండర్ 2 వస్తుంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3 అంటే n ప్లస్ 2 అనేది నాట్ డివిజిబుల్ బై 3 అవుతుంది. ఈ కేసులో మనకి n ఈక్వల్ టు డివిజిబుల్ బై 3 అయింది, n ప్లస్ 2 నాట్ డివిజిబుల్ బై 3 అయింది. ఇంకొక నెంబర్ ఏంటి? n ప్లస్ 4 చూడాలి. n ప్లస్ 4 చూడాలి అంటే యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్ టు n ఈక్వల్ టు 3q. ఈ n ఈక్వల్ టు 3qకి బోత్ సైడ్స్ కూడా ప్లస్ 4 చేయాలి. దట్ మీన్స్ n ప్లస్ 4 ఈక్వల్ టు 3q ప్లస్ 4. ఇప్పుడు n ప్లస్ 4 వాల్యూని సింప్లిఫై చేసుకుంటూ రావాలి. 3q ప్లస్ 4లో ఈ 4ని నేను 3 ప్లస్ 1గా స్ప్లిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి డివైజర్ 3 కాబట్టి 3 యొక్క మల్టిపుల్స్ వచ్చే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. సో 4ని 3 ప్లస్ 1గా స్ప్లిట్ చేస్తున్నాను నేను. 3q ప్లస్ 3 ప్లస్ 1, ఈ 4 బదులుగా 3 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఈ 3q ప్లస్ 3 ఈ 2 టర్మ్స్లోంచి 3ని కామన్ తీస్తున్నాను. 3ని కామన్ తీస్తే 3qలోంచి 3ని కామన్ తీస్తే q ప్లస్ 3లోంచి 3ని కామన్ తీస్తే 3 ఇంటూ 1 కదా. సో 1, 3 ఇంటూ q ప్లస్ 1, ఈ థర్డ్ టర్మ్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1. ఎప్పుడైతే 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 ఎలా వచ్చిందో అప్పుడు మనకి నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకని మనం ఇందాక చెప్పుకున్నాం 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 0 రావాలి. కానీ ఇక్కడ మనకి 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 వచ్చింది. సో నాట్ డివిజిబుల్ బై 3. సో ఇఫ్ n ఈక్వల్ టు 3q దెన్ n ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3. అంటే n ఈక్వల్ టు 3q అయినప్పుడు ఓన్లీ n మాత్రమే డివిజిబుల్ బై 3 అవుతుంది. n ప్లస్ 2, n ప్లస్ 4 నాట్ డివిజిబుల్ బై 3 వస్తున్నాయి. సో ఓన్లీ n మాత్రమే డివిజిబుల్ బై 3. ఇక్కడ మనం కేసుని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ కేస్ n ఈక్వల్ టు 3q ప్లస్ 1, n ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇప్పుడు ఈ వాల్యూని n ఈక్వల్ టు 3q ప్లస్ 1లో కూడా n ప్లస్ 2 ఫైండ్ అవుట్ చేస్తాం, n ప్లస్ 4 ఫైండ్ అవుట్ చేస్తాం. n ప్లస్ 2, n ప్లస్ 4 ఈ 3 నెంబర్స్లోనూ మనకి ఏదో ఒక్క నెంబర్ మాత్రమే డివిజిబుల్ బై 3 అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, n ఈక్వల్ టు 3q ప్లస్ 1. అబ్జర్వ్ చేయండి, 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1. సో డైరెక్ట్గా మనం నాట్ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. ఇప్పుడు n వాల్యూ మన దగ్గర ఉంది. n ప్లస్ 2 కావాలంటే ఏం చేయాలి? యాడింగ్ 2 ఆన్ బోత్ సైడ్స్. n ప్లస్ 2 ఈక్వల్ టు ఈ 3q ప్లస్ 1 కూడా ప్లస్ 2 చేయాలి. సో 3q ప్లస్ 1 ప్లస్ 2, 3q ప్లస్ 1 ప్లస్ 2 మీన్స్ 3, 3q ప్లస్ 3. సో 2 టర్మ్స్లోనూ 3 కామన్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా? దట్ ఈక్వల్ టు 3 ఇంటూ q ప్లస్ 1.
ఈ 2 టర్మ్స్ నుంచి 3ని కామన్ తీస్తే 3 ఇంటూ సంథింగ్గా వచ్చింది. 3 ఇంటూ సంథింగ్, ఇక్కడ మనకి రిమైండర్ ఏమీ మిగలలేదు అంటే ప్లస్ 0 అనమాట. సో 3 ఇంటూ సంథింగ్గా వచ్చింది కాబట్టి ఇది అబ్సల్యూట్లీ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ మనకి n+4 వాల్యూ కావాలి. సో n వాల్యూ మన దగ్గర ఉంది. సో యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్ టు n ఈక్వల్ టు 3q ప్లస్ 1. n ఈక్వల్ టు 3q ప్లస్ 1కి 4ని యాడ్ చేయాలి బోత్ సైడ్స్ కూడా. n+4 ఈక్వల్ టు 3q ప్లస్ 1కి 4ని యాడ్ చేస్తే 3q ప్లస్ 1 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 3q 1 ప్లస్ 4 మీన్స్ ప్లస్ 5. 3q ప్లస్ 5. ఈ 5ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి చెప్పాను కదా, 3తో డివిజిబుల్ చేస్తున్నాం కాబట్టి 3తో డివైజర్ కాబట్టి 3 అనేది 3 యొక్క మల్టిపుల్స్ వచ్చే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 5ని 3 ప్లస్ 2గా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు 3q ప్లస్ 3ని అబ్జర్వ్ చేస్తే రెండింట్లోనూ 3ని కామన్ తీస్తున్నాం మనం. 3ని కామన్ తీస్తే q ప్లస్ 1, ఈ థర్డ్ టర్మ్ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది ప్లస్ 2. అంటే 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 2. ఇక్కడ మనకి రిమైండర్ 0 రాలేదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో n+2, n+4 3 వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ n+2 మాత్రమే డివిజిబుల్ బై 3 అయింది. n అండ్ n+4 వాల్యూస్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 3. ఇఫ్ n ఈక్వల్ టు 3q ప్లస్ 1 దెన్ n+2 ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3. ఓకే, ఇప్పుడు అలాగే థర్డ్ కేస్ అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ n ఈక్వల్ టు 3q ప్లస్ 2, 3q ప్లస్ 2 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 2 దట్ ఈక్వల్ టు నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఎందుకని రిమైండర్ ఇక్కడ మనకి 0 లేదు, రిమైండర్ 2 ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు మనకి n+2 వాల్యూ కావాలి. n+2 వాల్యూ కావాలి అంటే యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. n+2 ఈక్వల్ టు ఈ 3q ప్లస్ 2కి ప్లస్ 2 చేయాలి. దట్ మీన్స్ 3q ప్లస్ 2 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 3q ప్లస్ 4. ఇక్కడ 4 వచ్చినప్పుడు మనం ఏం చెప్పాం, ఆల్రెడీ ముందు సమ్స్లో చేసాం కదా, 3q ప్లస్ 4 వచ్చినప్పుడు నాట్ డివిజిబుల్ బై 3 వచ్చింది. ఎలా వచ్చింది మనకి, 3q ఈ 4ని 3 ప్లస్ 1గా స్ప్లిట్ చేస్తే 3q ప్లస్ 3 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ q ప్లస్ 1 ప్లస్ 1 నాట్ డివిజిబుల్ బై 3. సేమ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ n+4 కావాలి అంటే యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్ టు n ఈక్వల్ టు 3q ప్లస్ 2. n+4 ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 3q ప్లస్ 6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు కూడా 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి 2 టర్మ్స్లోను. సో ఈక్వల్ టు 3 ఇంటూ q ప్లస్ 2 అంటే 3 ఇంటూ సంథింగ్, 3 ఇంటూ సంథింగ్ కాబట్టి డివిజిబుల్ బై 3. అంటే ఈ కేసులో మనకి ఓన్లీ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3. ఇఫ్ n ఈక్వల్ టు 3q ప్లస్ 2 దెన్ n+4 ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3. By 1, 2 and 3 cases we can conclude that one and only one out of n+2 or n+4 is divisible by 3 where n is any positive integer, hence proved.